ప్రతికూల శక్తులు లేదా నెగెటివ్ ఎనర్జీస్. ఈ నెగెటివ్ ఎనర్జీస్ అనే వాటిని మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం చాలా ముఖ్యమనమాట. సో, ప్రతికూల శక్తులు, నెగెటివ్ ఎనర్జీస్ అనేవి ముందు దృష్టి దోషాలు గానీ, లేదా దిష్టి ఇటువంటివి గానీ ఖచ్చితంగా ప్రతికూల శక్తులే, నెగెటివ్ ఎనర్జీసే. వాటిని మీ ఇంటి మీద పడకుండా చూసుకోవడానికి బూడిద గుమ్మడికాయ లాంటివి వాటితోటి ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. అది కాకుండా మీకు మనుషుల మీద కొన్నిసార్లు నెగెటివ్ ఎనర్జీస్ అని పడతా ఉంటాయి. ఈ నెగెటివ్ ఎనర్జీ పడినప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్ని నెలల్లోనే మీరు చాలా కింద స్థితికి వెళ్ళిపోతా ఉంటారనమాట. అలాంటి నెగెటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు, ఇది నెగెటివ్ ఎనర్జీ అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సిందేందంటే ముందు ఆహ్, ఒక డాక్టర్‌ని సంప్రదించి మీ బాడీలో ఏదైనా విడిగా ఏదైనా జరుగుతుందా ఒకసారి చూసుకోవాలనమాట. ఇది కొన్నిసార్లు ఏంటంటే ఒంట్లో ఏమన్నా బాగోకుండా ఇట్లాగా ఏదైనా రోగం వచ్చినా గానీ అది నెగెటివ్ ఎనర్జీసు, తాయెత్తులు అవి ఇవి అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అలాంటివి చేయకూడదు. ముందు ఇలాంటివి చూసుకోవాలి. ఒంట్లో అంతా బాగానే ఉందా? ఈ ఒంట్లోకి సంబంధించింది ఏదైతే ఉందో, రోగాలకి సంబంధించింది ఏదైతే ఉందో, దీనికి నెగెటివ్ ఎనర్జీకి సంబంధమే లేదు. నెగెటివ్ ఎనర్జీ అనేది మీ బ్యాడ్ లక్‌కి సంబంధించిందనమాట. మీరేదైనా పని చేస్తున్నప్పుడు వర్కౌట్ గాదు. కంటిన్యూగా 3 సార్లు, 4 సార్లు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా గానీ ఆహ్, ఫెయిల్ అవుతా ఉంటారు. ఆర్థికంగా నష్టాలొస్తా ఉంటాయి. కుటుంబంలో గూడా అంత బాగా జరగదనమాట. అంటే మనస్పర్ధలు, గొడవలు వస్తా ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఒకటి చేయాలంటే గనక, మన దుర్గమ్మ వారి మాలని, దుర్గా మాలని గనుక ఎవరైనా వేసుకొని, ఒక మండలం నుండి 6 మండలాల వరకు జనరల్‌గా అందరూ 41 రోజులు యేసుకుంటారు. మీరు కావాలనుకుంటే ఒక 6 నెలల పాటు ఆ దరిద్రమైన స్మార్ట్ ఫోన్‌ని పక్కన పెట్టి, ఆ దిక్కుమాలిన జోకులు వాటిని చూడకుండా, బూతు జోకులను చూడకుండా ఉంటే గనక, చాలా వరకు మీరు సంకల్పించుకున్నవన్నీ జరుగుతాయి. లేదా కొంతమంది ఏం జేస్తున్నారు, ఈ ఫోన్‌లో ఉన్న చెండాలం అంతా చూసి నవ్వుతా వికిలిస్తా ఉంటారు. వాటిలకి ఇంక భగవంతుడిని ధ్యానం జేస్తే ఏం కలిసొస్తుందండి అలాంటి వాళ్ళకి? తాబేలుని పెట్టి నీళ్లు పెడతారు. మొక్కలు మనీ ప్లాంట్ మొక్కలు పెడతారు. ఏది పెట్టినా ఆఖరికి మీరు అమ్మవారిని పెట్టి ప్రతిరోజు కుంకుమార్చన చేసినా గానీ, మీ మనసులో ఎంతకాలం వరకైతే ఈ చండాలం, కల్మషాలు ఉంటాయో అంతకాలం పాటు ఈ ప్రతికూల శక్తులనేవావి మీ మీద ఇంపాక్ట్ చూపిస్తానే ఉంటాయి.